కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎట్టి పరిస్థితులను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఖైరతాబాద్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఈ పథకాలను నిలిపివేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ఎంఆర్ఓను కలిసి పథకాలను కొనసాగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం వెంటనే అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి పథకాలు, కేసీఆర్ గారి పథకాలు, కేసీఆర్ గారి పథకాలు, కేసీఆర్ గారి పథకాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలి. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కోటీశ్వర దేవుడు కానీ లక్షాధికారి కూడా ఇచ్చే ₹1,00,000 కూడా గుంజుకుంటా ఉన్నారు. అంటే ఈ చిత్తశుద్ధి, ఈ యొక్క గవర్నమెంట్ చిత్తశుద్ధి, మంత్రుల శుద్ధి. మంత్రులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, ఒక హైకోర్టులో పిటిషన్, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళ సొంత కేసులు అయితే లోయర్ కోర్టులో ఫెయిల్ అయితే మళ్ళీ అపీల్కి హైకోర్టుకి వెళ్తూ ఉంటారు. హైకోర్టులో పోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోతూ ఉంటారు. ప్రైవేట్ లాయర్లను పెట్టుకొని వీళ్ళు కేసులు వాదించుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఒక పేద ఇంటి ఆడపిల్ల, కళ్యాణ్ లక్ష్మి ఆడపిల్లకి జరగాల్సిన కళ్యాణానికి సహాయం చేయాల్సింది 1,116 ఇవ్వడానికి వీళ్ళకి చేతులు రావట్లేదంటే ఇలా చిత్తశుద్ధి, ఇలా మంత్రుల చిత్తశుద్ధి, ఎమ్మెల్యేల చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి చిత్తశుద్ధి. ఇక్కడ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని కుట్ర జరుగుతూ ఉంది. మొన్న 15th ఆగస్టుకి ఇంత పెద్ద పండుగ జరుగుతూ ఉంది. 15th ఆగస్టు సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టారని చెప్పి దానికి లైట్స్ కూడా వేయలేదు. మీరు గమనించి ఉంటారు. అంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు కనిపించదు, ఎక్కడ కూడా రావద్దు. ఎందుకంటే ఇప్పుడు తులం బంగారం అడుగుతున్నారని చెప్పి షాదీ ముబారక్ 1,116తో పాటు తులం బంగారం అడుగుతున్నారని చెప్పి లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ. డౌన్ సీఎం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు ఒక బిలో పవర్టీ లైన్ ఆడపిల్లకు మేనమామలాగా ఉండాలని చెప్పి ఈ ఒక కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు తీసుకురావడం జరిగింది. 2014 అక్టోబర్లోనే ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ₹50,000 ఒక ఆడింటి పేద బిడ్డకి కళ్యాణానికి పెళ్లి రోజు కానుకగా ఇవ్వాలనుకున్నారు. అటువంటి పథకాన్ని 2017లో దాదాపు 50,000 నుంచి అది కాస్త 75,116గా పెంచి ఇవ్వడం జరిగింది. అంత బృహత్తమైన కార్యక్రమం. అలాగే 2018లో 1,116కు పెంచి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. దాదాపు 9.5 సంవత్సరాల పరిపాలన, సువర్ణ పరిపాలనలో ఈ కళ్యాణి లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ₹13,000 కోట్ల ఇవ్వడం జరిగింది. అటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఒక పేదేంటి గరీబ్ పిల్లలకి పెళ్లి రోజు కానుకగా ఇవ్వాల్సిన ఈ యొక్క కానుకని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తొంగలో దొక్కుతూ ఉన్నది. కేవలం 2023లో అమలుకు హామీ ఇవ్వడం జరిగింది. కేవలం అధికారంలో రావడానికే కళ్యాణ్ లక్ష్మి 1,116తో పాటు తులం బంగారం ఇస్తున్న ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం